ఈరోజు కేపీ పాలెంలో ఉన్నటువంటి కామాడి పద్మావతి గారు వారి గృహం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ గృహంలో వీరు ఉంటున్నారు. మరి భర్త కుమారుడు యొక్క చిన్న వయసులోనే మరి ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఉన్నటువంటి కుమారుడిని చిన్నప్పటి నుంచి కూడా మరి ఈవిడే మరి పెంచి పెద్ద చేసుకుంటా వచ్చారు. ఈ ఇంట్లో మరి వీరు నివాసం ఉంటున్నారు. ఎంతకాలం నుంచి అమ్మా మీ పిల్లోడు? ఎంతకాలం నుంచి? ఇప్పుడు 20 సంవత్సరం వచ్చిందండి మా బాబుకి. పిల్లోడు సంటి పిల్లోడు అప్పుడండి 20 సంవత్సరాల మట్ట కష్టపడుకుంటూ తిట్టిగానండి. చాలా కాలం అయిపోయింది అని వెళ్ళిపోయి. 20 సంవత్సరాలు వచ్చిందండి. ఇప్పుడు 20 దొరబడ్డాదండి. బాబు ఎలా ఉంటాడు? తన పరిస్థితి బాగానే ఉంటాడండి. చిన్నప్పుడు జ్వరం కింద వచ్చిందండి. జ్వరంలోనూ మెదడు వాపు చూపించింది. ఆ మెదడు వాపులో ఏం చేసిందంటేనే పిడుచుకొని చూపించిందండి. ఆ జ్వరంలోనే వచ్చింది. మళ్ళా రావటం తెలియదండి. ఇప్పుడు 19వ సంవత్సరం దూరపడ్డాక 19 పూర్తి అయిపోయి ఇంక 20 వస్తుంది అనిపించుకుని మొన్న చూపించిందండి. మళ్ళీ మందులు వాడుతున్నామండి. మందులు ఎక్కడమ్మా? ఎక్కడ వాడుతున్నారు? నర్సాపురాన్ని వాడుతున్నామండి. 19 గారు. మీ పేరమ్మా? నా పేరు పద్మావతి. ఇంటి పేరు? కామాడి. కామాడి పద్మావతి గారు. వీరు ఉంటున్నారండి. ఇది పాపం వీళ్ళ పరిస్థితిని బట్టి వారికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున కొంచెం వారికి సహాయంగా ఉంటుందని వారికి ఈ కిరాణా సరుకులు ఇవ్వటం జరుగుతుంది. పెద్ద పెద్ద సహాయాలు మేము చేయలేకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మరి చేయడానికి మరి మాకు సామర్థ్యతని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద సహాయాలు చేయలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా కనీసం కొన్ని రోజులైనా వారు భోజనం చేయడానికి లేకపోతే వారి అవసరాలకి వాడుకుంటానికి మరి వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు వీరి దగ్గరికి రావడం జరిగింది.